హుస్నాబాద్ లో ప్రభుత్వ భూముల్ని కబ్జా చేస్తే కఠిన చర్యలు తప్పవన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఎన్నికల వరకే రాజకీయాలని, తర్వాత అభివృద్ధే లక్ష్యమన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపాలిటీ కొత్త చెరువు దగ్గర స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. కొత్త చెరువును పరిశీలించి మరమ్మతులు, ఇతర అంశాలపై కలెక్టర్లతో చర్చించారు. రాష్ట్రం ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నా ప్రభుత్వ కార్యక్రమాలు నడుస్తున్నాయని చెప్పారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు మంత్రి. ఒక ప్రోగ్రాం తీసుకుంటే ఎన్ఎస్ఏ నుంచి ఇవాళ మళ్ళా రాష్ట్ర ప్రభుత్వం తరఫునటువంటి కార్యక్రమం ప్రభుత్వం పరంగానే జరుగుతూ ఉంది. ఆనాడు సంజయ్ గాంధీ గారు మొక్కలు నాటాలంటే పిసనా ఏంది అనుకున్నారు. ఇవాళ అదే వన సంరక్షణ కింద పూర్తిగా ప్రభుత్వమే లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్లాంటేషన్ చేయించే పరిస్థితి వచ్చింది. కాబట్టి దయచేసి మనమందరం కూడా మన ఊరిని బాగుంచుకోవాలి. మన దగ్గర ఆక్సిజన్ మంచి గాలి హుస్నాబాద్కి వస్తే ఇప్పుడు ఒక వికారాబాద్ అని ఉంది హైదరాబాద్ తర్వాత. వికారాబాద్ లో ఆనాడు నిజాం నవాబ్ పెట్టినటువంటి మొక్కల వల్ల వికారాబాద్ కి హవా సౌ మరీజోంకి దవా అంటే అక్కడ ఉన్నటువంటి ఒక గాలి 100 రోగాలకు నయమయ్యే విధంగా ఉన్నటువంటి గాలి అని చెప్తారు. అక్కడ చెస్ట్ హాస్పిటల్ ఉంది. ఆ విధంగా ఇక్కడ ప్రాంతాల్లో కూడా అనేక మొక్కలు నాటి హుస్నాబాద్కి వస్తే ఆరోగ్యంగా ఉంటాం. హుస్నాబాద్ ప్రజలు ఆ విధంగా అనేక మొక్కలు నాటిరని పేరు తెచ్చుకునే విధంగా మీరంతా బాగా